ఈ సైన్స్ ప్రకారం కూడా భూమి పటాపంచలు అయిపోద్ది, రైట్? దేవుని నమ్ముకున్న వారిని దేవుడు ఏమంటున్నాడంటే నేను తీసుకొని వెళ్ళిపోతా అన్నాడు. చాలామందికి ఇది వెర్రిలాగా అనిపించచ్చు, కానీ వాక్యంలో చాలా క్లియర్గా ఉంది. ఇదిగో నేను ఒక మర్మం చెప్తున్నాను. అది మనుషులకు అర్థం కాదు, మామూలు వాళ్ళకి అర్థం కాదు, ఆత్మీయ జ్ఞానం ఉన్న వాళ్ళకే అర్థమవుతుంది. ఆ రోజు ఏం చేస్తాడు దేవుడు? ఉగ్రతా దినానికంటే ముందు, అంటే భూమి పటాపంచలు కాకముందు, భూమి తొణకలవ్వకముందు, ఆ సముద్రం వెళ్ళిపోకముందు, ఈ ఆకాశం అంతా గతించకముందు దేవుడు ఏం చేస్తాడు? తన జనాంగాన్ని ఎత్తుకొని వెళ్ళిపోతాడు పరలోకానికి. దాన్ని మనం రాప్చర్ అని పేరు పెట్టుకున్నాం, సంఘం ఎత్తబడడం అంటారు. అలాగే దేవుడు కాపాడుకుంటాడు. ఎవరిని కాపాడుకుంటాడు? ఆయన వస్తాడని లోకానికి వెర్రితనంగా కనిపించే విశ్వాసముతో ఎవరైతే ఉంటారో వాళ్ళని దేవుడు తీసుకొని వెళ్ళిపోతారు. కొందరు ఏమనుకుంటాడు? భూమే పర్మనెంట్ అంటాడు. అప్పుడు దేవుడు అంటాడు, నువ్వు భూమి పర్మనెంట్ అని నమ్ముతున్నావు కదా, నువ్వు భూమి మీదే ఉండు. నమ్ముకున్న వారికి నమ్ముకున్నంత. భూమి పర్మనెంట్ అంటున్నావు కాబట్టి నువ్వు భూమి మీదే ఉండు, భూమికి ఏదైతే అది నీకు వస్తుంది. నేను వచ్చి తీసుకెళ్ళిపోతానని నువ్వు నమ్ముతున్నావు కాబట్టి నేను వచ్చినప్పుడు నువ్వు నాతో పాటు వచ్చేయని, యేసయ్య వస్తాడు నన్ను తీసుకెళ్ళిపోతాడు అన్న వాళ్ళనేమో తీసుకొని వెళ్ళిపోతాడు. లేదు నాకు భూమే పర్మనెంట్ అన్నోళ్ళు, సరే నువ్వు భూమి మీదే ఉండు అంటాడు. ఆ భూమి మీద ఉన్న వాళ్ళకి ఏమవుతుంది? పడాపంచలు అయిపోతుంది. మళ్ళీ దానికి దేవుని తిడతాలాగా. నువ్వు రారా బాబు అంటే రావు, బస్ ఎక్కరా బాబు అంటే ఎక్కవు, మెట్ల మీద నిల్చోరా బాబు అంటే నిల్చోవు, నేను రాను, నేను బస్ ఎక్కనే అంటావు. బస్ టైం అయిపోయింది, బస్ వెళ్ళిపోయింది, ఆ డ్రైవర్ మంచోడు కాదు నన్ను ఎక్కించుకోలేదంటే ఎంత అన్యాయం, ఎంత అక్రమం. పొద్దున్న లేసి దేవుడు ఉగ్రత, దేవుడు ఇలాగ చేస్తాడు అలాగే చేస్తాడంటే దేవుడు అలాగే చేయడు, అన్ని చాలా క్లియర్గా చెప్పాడు. ఫైనల్గా ఇలా జరగదు. నువ్వు నమ్మవని, ఈ వాక్యాలు ఇవన్నీ కూడా సుత్తి అంటావని, ఈ వాక్యాలు ఇవన్నీ కూడా ప్రవక్తలు ఇవన్నీ కూడా వేస్ట్ అంటావని సైన్స్ ద్వారా కూడా దేవుడు మాట్లాడిస్తున్నాడు. సో సైన్స్ ద్వారా కూడా నమ్మకపోయినా లోకంలో కూడా చూపిస్తున్నాడు. చూడండి రా బాబు, తగలబడుతున్నాయి, కూలిపోతున్నాయి, వరదలు వస్తున్నాయి, కొట్టుకుపోతున్నాయి, ఎడారుల్లో కూడా నీళ్ళు వస్తున్నాయి రా బాబు, చూడండి నమ్మండి అని చెప్పినా కూడా నమ్మకుండా లేదు నాకు ఈ భూమే పర్మనెంట్ అంటే ఓకే, నో ప్రాబ్లం, నువ్వు భూమి మీదే ఉండు, గాడ్ విల్ ఆనర్ యువర్ ఒపీనియన్. నువ్వు భూమి మీదే ఉండంటాడు. భూమి కాస్త పటాపంచలు అయిపోతుంది, నాసా చెప్పినట్టు, లేకపోతే ఖగోళ శాస్త్రం చెప్పినట్టు, లేకపోతే ప్రవక్తలు చెప్పినట్టు, పాత నిబంధన చెప్పినట్టు, నూతన నిబంధన చెప్పినట్టు, ప్రకటన గ్రంథంలో యోహాను గారు చెప్పినట్టు భూమి పని అయిపోద్ది. భూమే నాకు కావాలనుకున్న వాళ్ళు భూమి మీద నాశనం అయిపోతారు.